ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? బెండకాయ ఎండు చేప పులుసు అండి. ఒకసారి చూడండి, చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దామండి. బెండకాయ ఎండు చేప చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి చూడండి, మీరు కూడా. చేద్దామండి. ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దామండి. కావాల్సిన పదార్థాలు: స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడు బాండిల్ పెట్టేసుకుందాము. కొంచెం వేడయ్యాక కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందామండి. ఆయిల్ కూడా వేడైపోయింది ఫ్రెండ్స్. ఆ చేపలు దానిలో కొంచెం ఫ్రై లాగా వేయించుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టేసుకుందామండి. వేగిపోతున్నామండి. 5 నిమిషాల పాటు కొంచెం వేయించి పక్కన పెట్టేసుకున్నామండి. మళ్ళీ వేరే బాండిల్ పెట్టేసుకున్నామండి. ఆయిల్ వేసేసుకున్నాము. బాండిల్ వేడయ్యాక ఆయిల్ వేసేసుకున్నామండి. ఆయిల్ కూడా వేడైపోయింది. మెంతులు కొన్ని వేసుకున్నామండి. ఆవాలు కొన్ని వేసుకున్నాము. జీలకర్ర కూడా కొంచెం వేసేసుకున్నాము. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు, అవి కూడా దానిలో తరిగిన ఎర్రగడ్డలు వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అట్లా కలిపెట్టేసుకున్నామండి. కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు వేగిపోయింది ఫ్రెండ్స్. తరిగి పెట్టుకున్నాం కదా టమోటా, అది కూడా దాన్ని వేసేసుకొని కాస్త ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా దానిలో వేసేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకుందామండి. ఇప్పుడు మనం వేయించేసుకున్నాం కదా, ధనియాల పొడి 1 స్పూను, కారం కూడా 1 స్పూన్ వేసేసుకున్నామండి. 1 నిమిషం అలా వేయించుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బెండకాయలు కూడా దానిలో వేసుకొని కొంచెం పుదీనా కూడా వేసేసుకొని కొత్తిమీర, మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా దానిలో యాడ్ చేసేసుకున్నామండి. 1 గ్లాసు వాటర్ కూడా పోసేసుకుందాము. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎండు చేప, ఆ చేప దానిలో వేసేసుకున్నామండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ లోపల పులుసు పొడి కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఎండు చేప పులుసు కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. వారంలో ఒకసారైనా అలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి ఎలా ఉందో, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎండు చేప పులుసు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.